గడిచిన 8 మాసాలు మనలందరూ కూడా కాచి కాపాడిన దేవుడు ఈ 9వ మాసంలోనికి ప్రవేశించడానికి ఈ మొదటి పునరుత్థాన దినమందు దేవునికి సన్నిధానంలో కూడుకొని ఆయనను సేవించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనలు 129వ కీర్తన 11వ వచనం మనం చూద్దాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాల గురించి ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చేసే కార్యాల గురించి భక్తుడు చెప్తా ఉన్నాడు. దావీదు భక్తుడు చెప్తున్న మాటలేది. యెహోవా తన ప్రజలకు బలము, తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి కొనియాడుతూ ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి సాక్ష్యమిస్తున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. సాక్ష్యమిస్తున్నాడు, అంతే కదండి, సాక్ష్యమిస్తున్నాడు. మనము కూడా దేవుడు చేసిన కార్యముల గురించి చెప్పువారుగా ఉండాలి. యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడే ఈ యొక్క దావీదు. ఎలా తెలుసు ఆయనకు బలం అనుగ్రహించాడని? దావీదు యొక్క చరిత్ర కాక చూసినట్లయితే దావీదు యొక్క తండ్రి యెషయాకు పుట్టిన కుమారుడుగా దావీదు ఉన్నాడు. దావీదునకు అన్నలు ఉన్నారు. ఆ అన్నల గురించి ఏమని రాయబడి ఉన్నదంటే వారందరూ కూడా బలాఢ్యులుగా ఉంటూ సైన్యంలో ఉన్నారంటే బలాఢ్యులే కదండి. సైన్యంలో ఉన్నవాడు సన్నగా పేలుగా ఉంటే చేర్చుకుంటారా అండి? చేర్చుకోరు. వాడికి హైట్ ఉండాలి, వాడికి కావాల్సిన వెయిట్ ఉండాలి, ఏమండి, అవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే సైన్యంలో చేర్చుకుంటారు. దావీదు యొక్క సోదరులందరూ కూడా సైన్యములో ఉన్నారు. ఇశ్రాయేలీయుల సైన్యంలో ఉంటూ వారు యుద్ధం చేస్తూ ఉన్నారు ఫిలిష్తీయులతో. ఆ యొక్క సమయంలో యెషయా తన చిన్న కుమారుడని దావీదుకు చెప్పిన పని ఏంటి? ఒరే, నువ్వు చిన్నపిల్లోడు, నీకు ఇంకా బలం లేదు, నీకు శక్తి లేదు, నువ్వు ఆ యుద్ధంలో పెడతానికి సైన్యంలో పెడతాను నువ్వు అర్హత నువ్వు పొందుకోలేదు కాబట్టి నువ్వు వెళ్ళి గొర్రెల కాపరిగా ఉంటూ ఆ గొర్రెలు మేపుతూ ఉండు, మనం మేపుకుందామని దావీదుకు చెప్పిన పని, తండ్రి చెప్పిన పని ఏంటంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఈ బాలుడైన దావీదు, యవనుడైన దావీదు సైన్యానికి వెళ్ళడానికి సరిపోని స్థితిలో ఉన్నప్పుడు గొర్రెలు మేపుకుంటూ ఆయన ఒక బాంధవ్యాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు దేవునితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎరిగిన వాడిగా దావీదు ఉన్నాడు. దావీదు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. దావీదు దేవుని మహిమపరిచిన వాడిగా ఉన్నాడు. దేవుని శక్తిని కలిగిన వాడిగా ఉన్నాడు. మరి బలం గురించి ఎలా చెప్పగలం మనం? బలం కూడా ఉన్నది అన్నది నిరూపించుకున్నాడు దావీదు. ఎలాగంటే ఆ యొక్క గొర్రెలను మేపుతున్న సమయంలో తోడేళ్ళు వచ్చి తన యొక్క గొర్రెలను తినివేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే వాటిని చీల్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకైతే కోడిని చంపడం కూడా కష్టమే, ఏమండి? కోడిని చంపడం కూడా అందరూ చేయలేరు కదా, అది అయ్య బాబోయ్ అంటాం. కానీ దావీదు భక్తుడు తోడేళ్ళను కూడా పట్టుకొని చీల్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన మందను కాపాడుకోవడానికి కలిగిన శక్తి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టే అతను బలహీనుడిగా ఉన్నాడనో లేకపోతే ఇంకా ఫిట్నెస్ సరిపోలేదని భావించో ఎందుచేతనో తన చిన్న కుమారుడిగా గొర్రెల దగ్గర కాపరిగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క సహాయంతో దేవుని సహాయం పొందుకున్నాడని మనం ఎలా చెప్పగలం? ఆయన చక్కగా పాటలు రాశాడు, ఏమండి, సితారా వాయించాడు. దేవుని స్తుతించిన వాడిగా దావీదును మనం చూస్తూ ఉన్నాము. దేవుని కీర్తించిన వాడిగా దావీదును మనం చూస్తున్నాము. దేవుని కొనియాడిన వాడిగా దావీదును మనం చూస్తున్నాము. ఈ విధంగా దేవుని యొక్క శక్తిని కనుగొన్న దావీదు ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన తన ప్రజలకు బలము కలుగజేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది బలహీనత, రోగం, ఆ సమస్య ఈ సమస్య అని చెప్పుకునే వాళ్ళకు మనం చాలామంది ఉంటూ ఉన్నారు. చూసారు ఈవేళ ఎంతమంది అని చెప్పాను? 125 మంది ప్రార్థనా విన్నపాలు తెలియపరిచారు. ఏదో అవసరత, వారికి జీవితంలో ఏదో అవసరత.
నీ జీవితంలో అవసరం లేదని నేను అనుకోను. నీకు ఉంటుంది కానీ నువ్వు రాసి ఉండవు అంతే. మనం అందరం కూడా ఏదో అవసరంలో కలిగిన వాళ్ళమే. దేవునికి స్తోత్రం. అయితే మనం విశ్వసించిన ప్రభువు, మనం నమ్మిన ప్రభువు, ఆయన సర్వశక్తి గల దేవుడిని మనం విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క బలమును మనకు కలగజేయువాడిగా ఉన్నాడు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ప్రజలుగా మనము మన విశ్వాసతను ఆయన యందు స్థిరపరచబడిన వారుగా, ఆయనను వెదకువారుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవునికి కార్యాలు మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. దావీదు మహారాజు పొందుకున్నాడు. దావీదు దేవుని వల్ల ఆశీర్వదింపబడిన వాడుగా చూస్తున్నాము. ఒక గొర్రెల కాపరి ఉన్నత శిఖరాలకు దేవుడు నడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా అనుకోవచ్చు, నేను సామాన్యునిలే, నేనేం పని చేస్తాను, నేనేమన్నా వాళ్ళ ఇంట్లో పుట్టానా, వీళ్ళింట్లో పుట్టానా, నేనేమన్నా ఎమ్మెల్యేయా లేదా మంత్రియా లేకపోతే ప్రధానమంత్రియా ఏంటో అనుకుంటాం. కానీ గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? ఆఖరకు రాజసింహాసనం ఎక్కేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం విశ్వసించాలి, దేవునికి మార్గంలో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు గైకొని వారిగా ఉండాలి, దేవునితో సహవాసం చేయువారిగా ఉండాలి, దేవునితో సన్నిహితం చేయువారిగా ఉండాలి, దేవుని ప్రేమించేవారిగా ఉండాలి, దేవునికి ఆజ్ఞలు గైకొని వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి నియమ నిబంధనలు గైకుంటామో ఆయనకు మన యందు ప్రేమ కలిగి ఉంటాడు. ఇందా చెప్పాను కదా, క్లాసులో ముద్దబ్బాయి కూడా మాస్టారు చెప్పినట్లుగా విధేయుడిగా ఉంటూ చక్కగా స్కూల్కి వస్తూ ఉంటే మాస్టారుకు ఎంత ప్రేమ కలుగుతుందో, బాగా చదువుకున్న వాడికంటే ఎక్కువ వాడి మీదే ప్రేమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించు వారిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మనకు జరగడానికి, మన పట్ల జరగడానికి వీలు కలుగుతుంది. నీ కుటుంబంలో నెమ్మది శాంతి లేని సమయంలో నువ్వు విశ్వసించి ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ప్రభు చెప్తున్నాడు, తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. నీకు అభివృద్ధి కలుగజేసేవాడు ఆయన, నీకు సమాధానము కలుగజేవాడు ఆయన. ఆ యొక్క ప్రభు యందు సంపూర్ణమైన విశ్వాసత కలిగిన వారంగా మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి అద్భుతాలు చేసే దేవుణ్ణి మనం నమ్మకముగా మనం విశ్వసించవలసిన వారంగా ఉన్నాం, యథార్థంగా అనుసరించవలసిన వారంగా ఉన్నాం. అపనమ్మకముతో ఏమోలే అవుతుందో లేదోలే, ఓ ట్రైల్ వేద్దామన్న వాడికి ఎప్పుడు పనిచేయదు. అది అర్థమైందండి. ట్రైల్ వేద్దామని అనుకున్న వాడికి, లాటరీ టికెట్ల మీద నమ్ముకున్న వాడికి ఇక్కడ లాటరీలు ఏమి దొరకవు అటువంటివి. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆయనను ఎందరు అంగీకరిందురో. ఇది లాటరీ కాదు, ఇది అంతేమ్మా, ఇది లాటరీ కాదు. టికెట్లు కొనుక్కొని ఎవరికి లక్కీ నెంబర్ ఎవరికి వస్తాదు అని అనలేదు ఇక్కడ. దేవుని దగ్గర లాటరీలు లేవు. దేవుని దగ్గర ఒకటే పద్ధతి, ఆయనని ఎందరు అంగీకరిందురో, ఎందరు విశ్వసిస్తారో, ఎందరు అనుసరిస్తారో, ఎందరు ఆయన మార్గమును ప్రేమించేవారుగా ఉంటారో, ఎందరు ఆయన నియమమును ప్రేమించేవారుగా ఉంటారో, ఎందరు ఆయన కట్టడలను ప్రేమించేవారుగా ఉంటారో, ఆయనతో సహవాసం చేసేవారుగా ఉంటారో, వారి పట్ల ఆయన నిబంధనను నెరవేర్చువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవునికి నియమం పాటించు వారిగా మనం ఉన్నప్పుడు దేవునికి అద్భుతమైన కార్యాలు మన పట్ల మనం అనుభవించడానికి వీలు కలుగుతుంది. ఆయన నియమాన్ని పాటించేవారిగా, ఆయనను ప్రేమించేవారిగా, ఆయన త్రోవల్లో నడుచువారిగా మనం ఉండాలి. త్రోవలు నియమాలను పాటించేవారిగా ఉండాలి. లాటరీల మీద నమ్మకం ఉన్న వాడికి దేవుని సన్నిధికి వచ్చి ఓ లాటరీ టికెట్గా కొంతమంది వేస్తారు, 1000 రూపాయల టికెట్ వేస్తారు, 500 రూపాయల టికెట్ వేస్తారు, 100 రూపాయల టికెట్ వేస్తారు. ఏమంటే కానుకలు వేస్తారా? వేస్తారు. మొక్కుబళ్ళు అంటారు. మంచిదే, మీ మొక్కుబళ్ళు మీరు తీర్చుకోండి. కానీ వాటన్నిటికంటే ప్రభు చూస్తున్నది ఏంటంటే నీ హృదయాంతరంగం చూస్తున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. ప్రభు కావలసిన నీ హృదయం దేవుని ఆలయముగా ఉండాలని, నీ యొక్క హృదయం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఎటువంటి మురికి హృదయం అయినా సరే ఆయన చేసుకుంటారు శుభ్రం. అయ్య బాబా నేనుంటూ ఏంటంటే మనమైతే ఏమంటామంటే నా ఇల్లు ఎలా సరిపోతుందని ప్రధానమంత్రి గారు వచ్చి ఉండడానికి, ఆయనకి నా ఇల్లు ఎక్కడ, నేను ఎక్కడ అని అంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీకున్న ఇంటిలోనికే నేను వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. హృదయం అనే తలుపు యొద్దని నేను తడుచున్నాను, ఎవరు తెరుస్తారో నేను వాళ్ళలోనికి వస్తానని చెప్పాడు. కానీ నీ హృదయాన్ని క్లీన్ చేసి పెట్టు, నేను అప్పుడు వస్తానని చెప్పాడా? లేదు చెప్పలేదు. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ అది. అర్థమైందండి? దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ అది. ఆయన నిన్ను కేవలం కోరింది ఏంటంటే నీ తలుపు తీయి అంతే. నాకు నీ హృదయం ఎంత మురుగ్గా ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, కానీ నా ప్రభువు అయితే మాత్రం నీ యొక్క ఇంటిలోనికి నువ్వు ఉన్న స్థితిలోనే ఆయన వస్తానని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి మురుకు గుంట అయినా సరే, ఎటువంటి రోత హృదయం నీకు ఉన్నా సరే, ఆ ప్రభు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే ఆ ప్రభు నేను నీలోనికి వస్తానని, నీతో ఉంటానని, నీతో సహవాసం చేస్తానని, అంతేకాదు నీతో విందు చేస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునితో స్తోత్రం. ఆయన నీతో సహవాసం చేయాలని కోరుతున్నాడు. అనుగ్రహించేవాడుగా, నీకు బలాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, నీకు సమాధానం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇంకా 69వ కీర్తన 10వ వచనంలో మనం చూసినప్పుడు 68వ కీర్తన 10వ వచనం, నీ సమూహము దానిలో నివసించును, నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అనుగ్రహము చేత, నీ దయ చేత దీనులకు సదుపాయము, నీకు లేనిది కలుగజేసేవాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సదుపాయం అంటే సదుపాయం చేయండి అంటారు. ఎప్పుడు నీకు ఏదైనా లోటు కలిగినప్పుడు, అయ్యా కొంచెం సదుపాటు చేయండి, నాకు అది అవసరం ఉంది, ఈ అవసరం ఉంది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎవరికి సదుపాయం చేస్తాడంట ఆయన? ఎవరికండి? ఎవరికి సహాయం చేస్తానో ఆయనకు ఒక కండిషన్ చెప్పాడు అక్కడ, దీనులకు. అర్థమైందండి? దీనులకు, దీనత్వం కలిగిన వారిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అటువంటి విధంగా మనం ఉంటామో ఆయన సదుపాయంను చేకూర్చేవాడిగా ఆయన మన కొరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బడాయి చూసి, నీ అందం చూసి, నీ హోదా చూసి, ఏమండి నీ అంతస్తు చూసి ఆయన చేయడం కాదు. ఆయన ఏమి చూసి చేస్తానంటున్నాడు? నీకు నీ దీన మనస్సు, వినయము కలిగిన మనస్సును ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి మనసుతో మనం దేవునికి సన్నిధికి వస్తున్నాం? విరిగి నలిగిన హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు మనలో, నీలో, నాలో, మన అందరిలో కూడా జరగడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. అదేవిధంగా 81వ కీర్తన 16వ వచనంలో మనం చూసినప్పుడు, ఎవరైతే విరిగి నలిగిన వారిగా ఉంటారో, దీనత్వం కలిగిన వారిగా ఉంటారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనకు ఆజ్ఞలు గైకుంటారో, ఎవరైతే ఆయనకి నియమాలు పాటిస్తారో, ఎవరైతే ఆయన కట్టడాలను మరి పాటిస్తూ ఉంటారో, వారితో చెప్తున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను వారికి అనుగ్రహిస్తాను, నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవునికి స్తోత్రం. గోధుమలతో నేను వాటిని పోషిస్తానంటే సరిపోతుంది కదా? కాదు. ప్రభు చెప్తున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం ఎలా ఉందో ఒకసారి ఈ యొక్క వచన భాగంలో మనం చూస్తున్నాం. ఆయనకు ఉద్దేశం నీకు శ్రేష్టమైనది అంతేనా? అతి శ్రేష్ట. అబ్బా దానికి మళ్ళీ అతి అంటే దానికి మించింది ఇంకోటి లేదనమాట. అతి శ్రేష్టమైనది, మంచి విలువైనది నీకు దయచేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో మనమైతే మనం అడిగితే వాళ్ళకి ఏదో ఇచ్చామన్నట్టుగా ఇస్తాం, కానీ ప్రభు ఇచ్చినప్పుడు అతి శ్రేష్టమైనవి మనకి ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఈ మధ్యన విజిటింగ్కి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కడు కొంత భోజనాలు చేయమని వాళ్ళు కొంతమంది, టీలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, కూల్ డ్రింక్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఈ విధంగా ఉంటుంటే నేనైతేనేమో అమ్మా ఏం పెట్టొద్దు, నేను ఆ టీలు తాగను, మీ భోజనాలు వద్దులే అని చెప్తా వచ్చాను. ఇంటికి వెళ్ళినప్పుడు టీ సిద్ధపాటు చేసేసారు. ఏం టీయో నాకు అర్థం కాలేదు. ఏదో టీ అన్న, నిమ్మ టీయో లేకపోతే ఇంకేదో టీ అన్నారు. దాంట్లో తులసాకు వేసారు. దాంట్లోను తులసాకు టీ ఎప్పుడు నేను తాగలేదు. తర్వాత రుచి చూసేవాడికి తీగా ఉంది.
ఏంటి తీగ ఉందని అడిగితే తేనె వేసారంట. ఇది మంచి తేనె అండి, క్వాలిటీ 1, శ్రేష్టమైన తేనె అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే మరి ఇంక ఇచ్చారు కదా, అతి శ్రేష్టమైందని ఇచ్చారు. తులసాకేసి ఏదో రసం కదా ఇచ్చారు, పోనీ ఇంత ప్రేమతో ఇస్తున్నారని నేను తీసుకున్నాను, తాగాను. చూచారా, మీరే నాకు ఇవ్వాలని, ఏదో శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలని కోరుతూ ఉన్నప్పుడు నిన్ను ప్రేమించిన ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్న ప్రభు, నీకు బలము చేకూర్చాలని ఆశించిన ప్రభు, నీకు సమాధానం కలగజేయాలని కోరుతున్న ప్రభు, నీకు శ్రేష్టమైనది దయచేయాలని కోరుతున్న ప్రభువు ఎంత శ్రేష్టమైనది మీకు నాకు దయచేస్తారు. ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శ్రేష్టమైనది పొందుకోవడానికి మనము ఆయనకు కట్టడలను అనుసరించువారిగా, ఆయనను ప్రేమించువారిగా, ఆయనను కీర్తించువారిగా మనం ఉన్నప్పుడు దేవునికి అద్భుతమైన కార్యాలు మన జీవితం పట్ల మనం పొందుకోవడానికి కలుగుతుంది. 11వ వచనంలో చూసినప్పుడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడండి? సూర్యుడును కేడుమును. సూర్యుడు అంటే నీకు వెలుగు చూపువాడుగాను, మార్గము చూపించువాడుగాను అండ్ అంతే కదా. లేకపోతే మన సూర్యుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సూర్యుడు వచ్చినప్పుడే కదా మన లోకం అంతా కనబడుతుంది. సూర్యుడిగా ఉంటాడు, నీకు వెలుగు చూపించేవాడుగా ఉంటాడు, ఆ సూర్యుని వల్ల కలిగే శక్తిని నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. కృప అనుగ్రహిస్తాడంట, ఘనత. కృప, నువ్వెన్ని బంధకములో ఉన్నా, ఎన్ని పాపములో ఉన్నా, కృపను బట్టి మనం రక్షింపబడి ఉన్నాము. కృపను బట్టి తప్ప మన యొక్క క్రియలు కాదు, మన యొక్క ఘనత కాదు, మన హోదా కాదు. కృప అనుగ్రహించిన దేవుడు తన బిడ్డగా చేసుకుని మనకేమిచ్చాడు? ఘనతను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆ ఘనత? ఆయన ఎందరూ అంగీకరిందరో వారందరూ కూడా దేవుని బిడ్డలు అనబడ్డాయి. ఘనత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన? యథార్థముగా. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఆయన కృపను పొందుకున్నారో, ఎవరైతే ఆయన ఘనతను పొందుకున్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞను అనుసరించే వారిగా ఉన్నారో, ఎవరైతే ఆయన కట్టడలను అనుసరించే వారిగా ఉన్నారో, ఎవరైతే యేసు క్రీస్తు నా ప్రభు అని చెప్పుకుంటూ ఉన్నారో, నా దేవుడని చెప్పుకుంటున్నారో, అటువంటి ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, మనం గమనించవలసింది ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును. చూడండి, ఏ అన్న తర్వాత గ్యాప్ కూడా ఉంది అక్కడ. ఏ మేలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి ఉంది అక్కడ? ఏ మేలును అంటే ఇంకేది కూడా విడిచిపెట్టలేదు అని దాని అర్థం. నీకు ఇవ్వడానికి, నీకు సమకూర్చడానికి, నీకు కావాల్సిన ప్రతి మేలును కూడా ఆయన దయచేయువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఏ మేలును పొందుకోవడానికి, ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యథార్థంగా జీవించరా బాయ్. నువ్వు ఎలా జీవించమన్నాడు? యథార్థంగా జీవించు. చెప్పాడు కదా మరి. అది యథార్థంగా జీవించడం కాదు, ఇక్కడ ఏమన్నాడు? ప్రవర్తించు. కొంచెం స్ట్రాంగ్గా పెట్టాడు మాట, అంతే కదా. జీవించాడు ఒకలాగా ఉంటుంది, ప్రవర్తించు అంటే హెచ్చరికతో కూడిన మాట. హెచ్చరికతో కూడిన మాట ప్రవర్తించు అంటే జాగ్రత్త బాబు అని చెప్పుతూ ఉన్నాడు అన్నమాట. యథార్థముగా ప్రవర్తించు, జీవించే వారికి ఏ మేలును చేయక మానడు. అన్ని నీయే, సమస్తమును అనుగ్రహించేవాడిగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు, నిన్ను కాపాడువాడిగా ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని చెప్పినట్లుగానే ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను నీకు అపాయం ఏమియో రాదు. ఎందుకంటే
నీవు యథార్థముగా నువ్వు ప్రవర్తించినప్పుడు, జీవించినప్పుడు నిన్ను కాపుదల చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? దేవుని మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యథార్థముగా మనము దేవునికి సన్నిధానంలో మన జీవితాన్ని నడిపించేవారుగా మనం ఉండవలసిన వారు ఉన్నాం. అదేవిధంగా 85వ కీర్తనలో కూడా చూసినప్పుడు 12వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ఈనాడు గ్రామాలు చూస్తుంటే చాలా భూములు వరిలేయలేదు, ఓడసలేదు. ఏంటి భూములు ఇలా ఉన్నాయంటే, నా తాండపిల్ల ప్రక్కకి వెళ్తే అడిగితే వాళ్ళు ఏయో కారణాలు చెప్పి నీళ్ళు రావండి, నీళ్ళు వస్తాయి మునిగిపోతాయండి, వస్తే మునిగిపోతాయంటే లేకపోతే రావంట, అందుకని వేయలేదంట. ఇంకా దాళవా గురించే చూస్తున్నామని చెప్పినట్టు చాలా బాధ అయింది. అయితే దేవుడు మన కష్టార్జితం, నిశ్చయంగా నీవు నీ కష్టార్జితమును అనుభవించదువు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఆయనకి నియమములను గైకొని వారిగా ఉంటారో, మేలు పొందుకున్న వారిగా ఉంటారో, వారి కష్టార్జితము దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఆయన ఉంటానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రసంగి దానిలో చూసినప్పుడు యవన బిడ్డల గురించి చూడండి. ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు. విన్నారా పిల్లలు? చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు, భవిష్యత్తు అంధకారం కాకూడదు, వెలుగుకరంగా ఉండాలని కోరుతున్న వాళ్ళు, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ దృష్టికి మంచివాడుగా మనం ఎంత చేసినా సరే మురుకు గుడ్డలని వాక్యం సెలవిస్తుంది. అయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానములో నీతిని చేయడానికి, యథార్థతను అనుసరించేవారుగా, దేవుని ప్రేమించేవారుగా, మనం ఎప్పుడైతే మంచిని కోరుకునేవారుగా మనం ఉంటామో, ఆ ప్రభు చెప్తున్నాడు అటువంటి వారికి జ్ఞానాన్ని కలగజేస్తాడంట, తెలివిని కలగజేస్తాడంట, ఆనందం, వారికి సంతోషం, వారి జీవితంలో ఆనందం పొందుకోవడానికి వీలు కలుగుతుందని దేవునికి వాక్యం మనం చూస్తున్నాం. రాజు అయిన సొలొమోను రాజరికం వచ్చేసింది. రాజు అంతా కూడా ఆయన చేతిలోకి వచ్చింది, అధికారం ఆయన చేతిలోకి వచ్చింది. అయితే దాంతో సంతోషపడ్డా? ఊరుకున్నాడా? ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు ఈ చిన్న వయసులో ఈ రాజ్యం అంతా కూడా నువ్వు అనుగ్రహించావు. ప్రభు చెప్పాడు, నువ్వేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నది ఇస్తానంటే, ప్రభువా నువ్వు ఈ రాజ్యం అంతా కూడా నువ్వు నాకు ఇచ్చావు, నేను ఈ రాజ్యాన్ని ఏలడానికి నాకు జ్ఞానం లేదు. జ్ఞానం లేదని ఏమన్నాడు? నీవు ఈ రాజ్య పరిపాలన చేసే జ్ఞానం నాకు దయచేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్య పరిపాలన చేసే జ్ఞానం మాత్రమే కోరాడు. నేను ముట్టుకున్నదంతా బంగారం అవ్వాలని కోరుకోలేదు, నేను చెప్పినవన్నీ కూడా అయిపోవాలని కోరుకోలేదు, ఇంకోటి కోరుకోలేదు. ప్రభువా నాకు జ్ఞానము ప్రసాదింపచేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు సొలొమోను రాజు యొక్క విన్నపాన్ని అంగీకరించిన ప్రభువు జ్ఞానం మాత్రమే కాదు, సర్వ సంపదలు కూడా దేవుడు ఆయనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జ్ఞానము కలిగి ఉండుట ద్వారా ఆ రాజు యొక్క పరిపాలన ఎప్పటికీ కూడా ప్రత్యేకమైన పరిపాలనగానే ఆ గుర్తింపబడినట్లుగా మనము చరిత్రను బట్టి, బైబిల్లో రాయబడిన చరిత్రను బట్టి మనం చూస్తున్నాం. ఆయనకు రాజ్య పరిపాలన చూడడానికి ఇతర రాజులు, రాణమ్మలు కూడా వచ్చి ఆయన రాజ్య పరిపాలన చూసినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రియసాన్ని అనుగ్రహించును, భూమి తన ఫలమునిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలంటే, అభివృద్ధిలోను పొందాలంటే ఆయనను ప్రేమించేవారుగా మనం ఉన్నప్పుడు, నియమాన్ని పాటించినప్పుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు. యవన బిడ్డలారా, మీరు జ్ఞానవంతులుగా, తెలివి కలిగిన వారుగా మీరు ఉండాలని కోరుతున్నట్లయితే ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, దైవ దృష్టికి మంచివారుగా మీరు ఉన్నప్పుడు, మంచిని కలిగి ఉన్నప్పుడు,
మాట వినిన వారుగా ఉన్నప్పుడు, శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడికి మీకు ఏమిస్తాడంట? జ్ఞానమును, తెలివిని. దాన్ని బట్టి మీ జీవితాలు ఆనందంగా ఉండడానికి వీలు కలుగుతుంది. ప్రార్థన చేద్దాం దయచేస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, నీ కృపంతను బట్టి నీకు వందనాలు, నీ మేలు బట్టి నీకు వందనాలు. నువ్వు అనుగ్రహించే దేవుడవు, నేను ఇస్తాను అని చెప్తా ఉన్నా. నువ్వు అనుగ్రహించింది పొందుకోవడానికి మా దేవా, మేము నాయన యోగ్యులుగా ఉండుటకు నీ సహాయం దయచేయండి. నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండగలట్లు నీ కృప చూపించండి. నిన్ను అనుసరించే వానిగా ఉండటకు నీ సహాయం దయచేయండి. మా దేవా, నీ యందు భయభక్తులు కలిగిన వారుగా మేము నిన్ను అనుసరించుటకు నీ కృప దయచేయమని కోరుచున్నాం. జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగమన్నావు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మా దేవ గుర్తింపదగినదిగా అది మేము చూస్తూ ఉన్నాం. అనేక మంది ఎవరి బిడ్డలు ఉన్నారు, వారికి జ్ఞానమును, తెలివిని ప్రసాదింపచేసి ఆనందకరమైన భవిష్యత్తు వారికి దయచేయండి. మా దేవాకి ఎవరైతే కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, బలహీనతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, మా దేవ వాటి అన్నిటి నుండి విడిపించే దేవుడిగా నువ్వు ఉన్నావు. మంచి అతి శ్రేష్టమైన వాటితో నువ్వు దీవించాలని కోరుతున్నావు. నీ వాగ్దానం చేపట్టిన వారముగా మా దేవా, నీ సందాలను ఇంకా వర్ధిల్లుచు నీలో ముందుకు సాగుటకు నీ సహాయం, నీ కృపను మాకు దయచేసి మమ్మల్ని నడిపించుమని యేసు దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ వర్తమానము ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతెన, అమలాపురం. ప్రతి ఆదివారం మన్నా జూబ్లీ సంఘమునందు అనేక మంది మాతో కలిసి ప్రభుని ఆరాధించుచున్నారు. మరి మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మా ఆరాధన సమయములు: మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మీ రాక కొరకు మేము ఆకాంక్షిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.